నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. రక్షణ స్వచ్ఛంద సంస్థ సేవలను కొనియాడి సంస్థ సభ్యులను అభినందించిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. నరేంద్ర డిగ్రీ కళాశాలలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ అభియాన్ తరగతులలో పాల్గొన్న పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. బాల్కొండలో కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయాలలోని ఆయా విభాగాలను సందర్శించి వసతులను పరిశీలించారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పూర్తి పారదర్శకంగా సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రమణ్ రెడ్డి, శ్రీనివాసరావు, విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నాగేశ్వర్మ మాట్లాడుతూ ప్రతి నెల 2వ బుధవారం అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అయ్యప్ప మాలాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. భగవాన్ శరణో ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప దేవాలయంలో ఈ నెల మాస పూజా కార్యక్రమం 2వ బుధవారం నాడు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శబరిమలలో ప్రతి నెల మాస పూజా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా అయ్యప్ప దినమైనటువంటి బుధవారం నాడు ఇక్కడ మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ బుధవారం నాడు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం, అదేవిధంగా పడి పూజ, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలవుతున్నారు. వారందరికీ కూడా శుభాభివందనాలు. టీఎన్జీఓ భీమ్గల్ యూనిట్ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి వనమాల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా సృజన్ కుమార్, కార్యదర్శిగా సాయి కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్, నేతికుంట శేఖర్లు తెలిపారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అధ్యక్ష కార్యదర్శులు కృషి చేయాలని, రాబోయే కాలంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు నిరంతరం ఉద్యమాలు కొనసాగించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ సభ్యులు, జిల్లా రాష్ట్ర కార్యవర్గాల సభ్యులు తదితరులు ఉన్నారు. రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని అన్నారు. సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుల అధ్యక్షుడు కాందే శ్రీనివాస్, కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షుడు గోపీకృష్ణ, సత్యం, తులసి, శ్రావణ్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని సేవా కూడా మేము ఎస్సీ క్యాంపు కానీ, లోకల్ వాళ్ళు కానీ, అదేవిధంగా చలికాలంలో మా ప్రభుత్వం ఒక తీవ్ర అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా ప్రభుత్వ తరఫున పేదవారికి పరిపేద భోజనం పెట్టిన ఒక సదుద్దేశంతో ఒక్కొక్క గోవా అనే ఒక కార్యక్రమం ద్వారా 2016 ప్రతి నెల దాదాపు ఒక 60 నుంచి 70 పేద వృద్ధులకు మేము
ఖచ్చితంగా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమంగా చేస్తున్నామని వాళ్ళకి అందరికీ ఆదర్శంగా ఈరోజు రక్షణ మన ప్రాంతాల్లో ఎవరికి కూడా ఇట్లాంటి నీరు లేకుండా రాబోయే రోజులలో ఎట్లబెట్టి అనుకునే విధంగా అందరికీ తోడ్పాటు అందించాలని వారు మరిన్ని కార్యక్రమాలు చేయవచ్చు వారి మత్స్య అనే ఒక రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై తరగతులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ అవతరించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం ప్రజలు బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు రాజు, సురేందర్, జిల్లా కార్యదర్శి వేణు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు తదితరులు ఉన్నారు. ఈ నెల 13 నుంచి 18 వరకు రమా సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలను భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని విశాఖ నగర్ కాలనీలో గల రమా సత్యనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవలు, యజ్ఞహోమాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఉంటాయని ఆలయ పురోహితులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు పూర్తి ఏర్పాట్లు చేయటం జరుగుతుందని, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసి స్వామివారి ఆశీర్వాదం పొందాలని అన్నారు. మహా అన్నదాన కార్యక్రమం సైతం ఉంటుందని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల కార్యవర్గ సభ్యునిగా రిటైర్డ్ ఎంఈఓ మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్, నవజీవన్, కరుణాసాగర్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగులు తదితరులు ఉన్నారు. ప్రాథమిక సభ్యుడిగా కాబట్టి తీసుకొని ఆ రోజు మోహన్ రావు గారిని ఒక మంచి ఆలోచనతో ఆయనకున్నది అనుభవం, ఆయనకున్నది శ్రద్ధ, ఇంట్రెస్ట్ చెయ్యాలని తప్పన ఉంటుంది. కాబట్టి ఆయన ఇస్తే బాగుంటుంది. ఇక నాయకులు ఎప్పుడైనా కానీ పోతూ తయారు చేసుకుంటూ పోవాలి. నేనే కూర్చుంటానంటే ఆయన రాజకీయ చంద్రుడు, ఆయన రాజకీయంలో కూడా చంద్రంగా మంచిగా ఉంటుంది. మొట్టమొదటిసారి ఆ కార్యక్రమం మోహరావు రాజధాని జరిగింది. కాబట్టి వారికి విజయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ రోజు సన్మాన్ కార్యక్రమం ఎలా చేసిందంటే మామిడి తోరణాలు కట్టించాడు, స్వాగతం పెట్టాడు. దీవ పేరు నాకు జ్ఞాపకం వస్తుంది. సార్ ఎవరు కలెక్టర్ వచ్చినారన్నాడు, పొలిటికల్ లీడర్లు వచ్చారు. సుమారు 2-3 గంటలు జరిగింది రాజవాడంలో. బ్రహ్మాండమైన ప్రోగ్రాం. ఒక్కొక్కరు హెడ్ మాస్టర్ పిలిచి 100% వచ్చిన రిజల్ట్స్ స్కూల్స్కే, అందరికి కాదు, అన్ని హై స్కూల్ ఓన్లీ 100%. ఆ టైంలో మన 8 స్కూళ్ళకు 100% వచ్చాయి. అలా లైఫ్ పెరుగుతుంది, ఆనందంగా ఉంటాం. లైఫ్ ఉండడానికి అదే ఇప్పుడు అనుకుంటే అందరి బలవుతున్నాం, మనం చేస్తున్నాం. అంటే మనం ఏమంటామంటే ఈ వయసులో మనం ఇంత కట్టబట్టుకొని నడుస్తలేదు. దయచేసి ఒకటే మంది మళ్ళీ నాకేం చేసింది అనకూడదు. మనం వచ్చే నిలబడుతున్నాం, మన గుర్తు వైపు మనం స్టేజ్ ఉన్నాం. స్వాతంత్ర సమరయోధులు షహీద్ భగత్ సింగ్,
బొట్టుకేశ్వర్ దత్తు అమరత్వ స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై పోరాడదామని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ 8వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి భగత్ సింగ్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలు, ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు, పబ్లిక్ సేఫ్టీ బిల్లులకు వ్యతిరేకంగా 1929 ఏప్రిల్ 8వ తేదీన అసెంబ్లీలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ నిర్ణయం మేరకు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ పొగ బాంబులను అసెంబ్లీలో విసిరి భారత ప్రజలకు, కార్మికులకు తీవ్ర అన్యాయం తలపెట్టిన బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేసి అరెస్టు కావటం జరిగిందని అన్నారు. నూనుగు మీసం వయస్సులో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులు భగత్ సింగ్, బటుకేశ్వర దత్తు, రాజ్గురు సుఖ్దేవులు త్యాగాలు నేటి కార్మిక లోకానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు చిట్టక్క, జూలా, గంగామణి, లావణ్య, ఐఎఫ్టియు నాయకులు వర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన దినం పాటించాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఇవాళ ఆరుమూరు పట్టణంలోని మామిడిపల్లి భగత్ సింగ్ విగ్రహం దగ్గర ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందుకోసమే ఓ మోడీ గారు, మీరు ఎన్నికల్లో చాలా వాగ్దానాలు చేరు, ప్రతి ఏటా 1 కోటి కొలువులు ఇస్తామన్నారు, బీడీ పరిశ్రమ కానీ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతామని చెప్పి మాట ఇచ్చిన్నారు. అదేవిధంగా నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి పేదవాళ్లకు 15 లక్షలు జమ చేస్తామని చెప్పారు. అన్ని మాటలు వదిలేసి ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు, కార్మిక వ్యతిరేక విధానాలు చేస్తున్నారు, 8 గంటల పని స్థానంలో 12 గంటలు చేస్తున్నారు, అసలు యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఇప్పటికైనా వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి, లేనిచో కార్మికుల యొక్క కోపాగ్నికి బలికాక తప్పని చెప్పి ఐఎఫ్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ జాతీయ సంఘాలను కానీ, ట్రేడ్ యూనియన్లను కానీ, లేదా ప్రతిపక్ష వాళ్ళని కానీ పిలిచి 4 లేబర్ కోడ్ల మీద చర్చ పెట్టింది లేదు. కేవలం పెట్టుబడిదారులకు లాభం చేయడం కోసమే తెస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు అది రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి భగత్ సింగ్ సాక్షిగా ఈరోజు మేము ఐఎఫ్టీగా ప్రతిజ్ఞబూతున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన లేబర్ కోడ్లను రద్దు చేసుకొని కనీస వేతనాలు 26,000 రూపాయలు నిర్ణయించాలని, కనీస పెన్షన్ 10,000 రూపాయలుగా నిర్ణయించాలని. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో బస్టాండ్ వద్ద కల్వర్ట్ పూర్తిగా చెడిపోయి నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, పంచాయతీరాజ్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో మాట్లాడి కల్వర్ట్ నిర్మాణం చేపడతామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. దర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 30 పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. అన్ని వసతులతో నూతన భవన నిర్మాణం కోసం 33.15 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం దర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి ఇంకనూ చేపట్టాల్సి ఉన్న పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు మందకొడిగా కొనసాగుతుండటం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది కార్మికులు రోజువారీగా పనుల్లో పాల్గొంటున్నారని ఆరా తీశారు. పనులలో వేగం జరిపించాలని, వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలని గడువు విధించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైతే పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నందున యుద్ధ ప్రాతిపాదికన పనులు జరిగేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని అన్నారు. భవన నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఆసుపత్రికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, పనితీరులో మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజారోగ్యంతో కూడుకొని ఉన్నందున ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక కొరత వంటి సాకులు చెప్పవద్దని, టీజీఎండీసీ ద్వారా అనుమతులు తీసుకొని నిర్మాణాలకు సరిపడా ఇసుక నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు. ఉదయం వేళలోనే ఇసుక రవాణా జరిగేలా చర్యలు
తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాలలో ఇసుక వాహనాలు తిరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధాన రహదారి నుండి ఏరియా ఆసుపత్రి వరకు అప్రోచ్ రోడ్డును సైతం నిర్మించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ శాంత, టీజీ ఎండీసీ ఏఈ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. జగరన్పల్లి మండల కేంద్రానికి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు డాక్టర్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డిల సహకారంతో మండలానికి అనేక సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావటం జరిగిందని, ప్రజలు ఎవరైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందినట్లయితే వారి యొక్క బిల్లులను తీసుకొచ్చినట్లయితే కేవలం 3 మాసాల్లోనే వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా డబ్బులు అందించుట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. గురువారం రోజున అర్బల్ సింగిల్ విండో ద్వారా వరి మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలానికి చెందిన సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి, మాడవేరి శంకర్, నూతన అవార్డు సభ్యులైన జక్కం మహేందర్, సురేష్, అరుణ్, శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారైన ఆధ్వర్యంలో ఈరోజు జగరన్పల్లి గ్రామానికి దాదాపుగా 1,30,000 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరుగుతున్నది. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ప్రజల తరపున, మా ఊరి తరపున రుణపడి ఉంటాము. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారైన డాక్టర్ భూపత్ రెడ్డి గారు రేపు అనగా అర్బుల్ గ్రామానికి సొసైటీ ఆధ్వర్యంలో మక్కలు మరియు వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇందు మూలంగా జగరన్పల్లి మండల గ్రామ ప్రజలందరికీ, నాయకులందరికీ, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు ప్రతి ఒక్కరు హాజరు కాగలరని, ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాను. బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాల్కొండలోని మహతి ఆశ్రమంలో పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మానాల మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రజాసేవలో ముందుండి పనిచేస్తూ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోర్తాడ్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం షెట్పల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ బుచ్చన్న, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరీష్, ఏఎంసీ డైరెక్టర్ రంజిత్, పలువురు ప్రముఖులు, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని మహతి ఆశ్రమ పాఠశాలలో రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యూనస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్ ఖాన్, సయ్యద్ మజరుద్దీన్, రియాజ్, సంజీవ్ గౌడ్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పించాలని చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ సట్ల గంగా ప్రవీణ్ అన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో 2026-27 సంవత్సరపు బడిబాట కార్యక్రమ గోడా ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి ఆధ్వర్యంలో సర్పంచ్ గంగా ప్రవీణ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల కార్యాచరణకు సంబంధించి పాంప్లెట్ మరియు గోడా ప్రతులను ఆవిష్కరించి ప్రతి ఇంటింటికి అందించి ప్రభుత్వ పాఠశాల సేవలను వివరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి పాఠశాల అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మాక్లూర్ మండలంలోని మదనపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్యారోగ్య పరీక్షలను నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 30 సంవత్సరాల పైబడిన వారికి ఉచితంగా బీపీ మరియు షుగర్ కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలు పంచాయతీలో అమలయ్యే విధంగా చూస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, వైద్యులు ప్రకాష్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్, సుమతి, శ్రీలేఖ, స్నేహ, సరోజ, నాగలక్ష్మి, సునీత తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. రక్షణ స్వచ్ఛంద సంస్థ సేవలను కొనియాడి సంస్థ సభ్యులను అభినందించిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. నరేంద్ర డిగ్రీ కళాశాలలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ అభియాన్ తరగతులలో పాల్గొన్న పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. బాల్కొండలో కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.